హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుర్గా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజున తీసిన వీడియో అండి. మేము పిహెచ్ఎల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ చాలా బాగా చేస్తారు డెకరేషన్ ఏంటి, అసలు చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్తే భలే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది కూడా. ముక్కోటి ఏకాదశి ఇది కేవలం ఒక ఉపవాస దినం మాత్రమే కాదు, కోటి మంది పుణ్యఫలాలు పొందే మహాపవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుని మనం భక్తితో పూజిస్తే పాపాలు నశించి మోక్షద్వారం తెరుచుకుంటుందని శాస్త్రాలు మన పెద్దలు చెప్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఈరోజు ఉపవాసం చేసి విష్ణు నామస్మరణ చేస్తే జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఈరోజు చేయవలసిన పని, మనం ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తులసి దళంతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఓం నమో నారాయణాయ మంత్రం 108 సార్లు చదువుకొని ముక్కోటి ఏకాదశి ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసం ఆరోగ్యానికి మంచిది, మనసుకు ప్రశాంతతని ఇస్తుంది మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్సుతో భగవంతుని తలుచుకుని మంచి మార్గంలో నడిచే శక్తిని పొందుదాం. మనం టెంపుల్కి వెళ్ళి మంచిగా ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. గోవిందా అనే నామస్మరణతో స్వామివారిని మనం దర్శించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.